హత్సేహత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లులో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున భట్టి విక్రమార్క హాజరు కాలేదన్నారు రేవంత్ రెడ్డి. ఇల్లందు కాంగ్రెస్ కు కంచుకోట అన్నారు. కేసీఆర్ కు ఇది చివరి బడ్జెట్ అని, ప్రజలు ఇచ్చిన అవకాశం ఇక తీరిపోయినట్లేనని చెప్పారు. ఇప్పటి వరకు 23 లక్షల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సీఎం ఏ ఒక్క వర్గ ప్రజలకు న్యాయం చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. మీరు ఆలోచన చేయండి జరుగుతున్న పరిణామాలు. 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో చంద్రశేఖరరావు గారిని ఎన్నుకొని 10 బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. 10 బడ్జెట్లను ప్రవేశపెట్టింది చంద్రశేఖరరావు గారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ తో చివరి బడ్జెట్ కూడా చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిండ్రు. ప్రజలు ఆయనకి ఇచ్చిన అధికారం అవకాశం అయిపోయింది. ఈ 10 బడ్జెట్లలో 17,78,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. రెండవది 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండు. టోటల్ గా 10 బడ్జెట్లలో చంద్రశేఖరరావు గారు 23 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ లెక్కన 119 నియోజకవర్గాలకు విభజిస్తే ఒక్కొక్క నియోజకవర్గం